గాంధీ భవన్లా ఏర్పాటు చేసినట్టు ఆ ఫ్లెక్సీలు, మరి అదేవిధంగా ఇంకొక బాధాకరమైనటువంటి ఘటన, ఫ్లెక్సీలు ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని ప్రయాణికులకు భక్తులకు ఇబ్బందులు కలిగే విధంగా చేయడమే కాకుండా 2 నిండు ప్రాణాలను బలిగొన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ కుటుంబాలకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తాడు? అల్లు అర్జున్ సినిమాకు వెళ్ళినప్పుడు అక్కడ మృతి చెందినటువంటి వారికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వమంటున్నావు? అల్లు అర్జున్ రాకతోటి మృతి చెందితే ఏ విధమైనటువంటి సెక్షన్లు పెట్టావో ఈరోజు రేవంత్ రెడ్డి మీద కూడా అలాంటి సెక్షన్లే పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అల్లు అర్జున్ రాకతోటి అక్కడ మృతి చెందినటువంటి మహిళ వారి కుటుంబం నష్టం జరిగింది, దానికి మేము చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అదేవిధంగా కిష్టాపూర్లో ఉన్నటువంటి యువకులు పసుల ప్రసాద్ యాదవ్, అక్కెల నవీన్ యాదవ్ 21 సంవత్సరం 20 సంవత్సరాలు నవ యువకులు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు. ఆ యువకుల ఆధారంగా వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరి ఆ కుటుంబాలు ఆగమైపోతున్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సామాన్య మానవుల నుంచి ఎంత పెద్దటి వారైనా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా, హీరో అయినా, విలన్ అయినా, ప్రేక్షకుడైనా, ప్రొడ్యూసర్ అయినా, ఎవరికైనా సెక్షన్లు ఒకే రకంగా ఉండాలి, అవే సెక్షన్లు పెట్టాలి. తప్పకుండా రేవంత్ రెడ్డిని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత మోసం ఇది! భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పి అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేసినటువంటి వారు స్వచ్ఛందంగా